హాయ్ హలో. ఇవి సజ్జలు ఓవర్ నైట్ నానబెట్టేసి 2-3 రోజులు ఎండలో ఉంచి డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా రవ్వ చేసుకొని ఇడ్లీకి యూస్ చేస్తాను. కలిపేసి రుబ్బుకోవచ్చు, కానీ మనకి ఆంధ్రాస్కి రవ్వ ఇడ్లీ అలవాటు కదా, ఇడ్లీ పెట్టాలన్నప్పుడు ఇలా చేస్తానన్నమాట. నార్మల్ ఇడ్లీకి ఎలా వేస్తామో అలాగే 1కి 2 వేసుకుంటాము. నేను 1/2 కప్ పప్పుకి 1 కప్పు సజ్జలు వేసి పౌడర్ చేశాను. రుబ్బేసి ఓవర్ నైట్ పులవ పెడతాము. రవ్వలో కొంచెం వాటర్ కలిపేసిన తర్వాత పిండి కలుపుకుంటే ఉండలు కట్టుకుంటాం. నాకు ఇలా రవ్వలా చేసుకుంటేనే ఇష్టం. ఇవి మన రెగ్యులర్ ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే స్టీమ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని పీనట్ చట్నీ ములగాకు పొడితోటి సర్వ్ చేశాను. ఈ సజ్జ ఇడ్లీలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ డయాబెటీస్ ఉన్నవారికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇమీడియట్గా గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంటుంది.